నమస్తే నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా కాన్షియస్ బ్రీతింగ్ చేద్దాము, అంటే యోగిక్ బ్రీతింగ్ అంటారు. ఎలా చేయాలో చూపిస్తాను. దానితో పాటు మనము ముద్రాని కూడా అప్లై చేద్దామండి. ఇవాళ మనం చేయబోయే ముద్ర పేరు మేరుదండ ముద్ర. ఈ ముద్ర మనము 4 వేళ్ళని ఫోల్డ్ చేస్తూ బొటన వేళ్ళని ఇలా పెడతామన్నమాట. థమ్స్అప్ పొజిషన్ ఉంటుంది చూడండి హ్యాండ్తో, అలా ఈ పొజిషన్ని మనము చేతి పైన ప్లేస్ చేస్తాం. ఇలా చేయటం వల్ల మేరుదండ అంటేనే వెన్నుముక్క అండి. వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్ కాబట్టి ఈ ముద్రని అప్లై చేస్తూ, అలాగే కాన్షియస్గా శ్వాసని స్లోగా ముందుగా మన పొట్టని, ఆ తర్వాత ఛాతీని, ఆ తర్వాత క్యావిక్యులర్ని, దాని తర్వాత శ్వాసని వదిలేటప్పుడు ముందుగా క్యావిక్యులర్ని, దాని తర్వాత చెస్ట్ని, ఆ తర్వాత అబ్డామెన్ని రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే డీప్గా శ్వాసని పొట్ట వరకు ఫిల్ చేయాలని, మెల్లగా శ్వాసని వదలటాన్ని యోగిక్ బ్రీతింగ్ అంటారు. యోగిక్ బ్రీతింగ్ 3 టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ అయితే చేస్తున్నాము: అబ్డామినల్, చెస్ట్, అలాగే క్యావిక్యులర్. కాబట్టి కాన్షియస్గా మనం ఈ బ్రీతింగ్ని అలాగే ముద్రని అప్లై చేస్తూ కొన్ని క్షణాలు కూర్చుందామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా మీ 2 చేతులని రిలాక్స్ చేస్తూ మీ స్టేట్ ఆఫ్ మైండ్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. గమనించండి, చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. మెల్లగా 2 చేతుల్ని దగ్గర జోడిస్తూ కళ్ళపైన పెడుతూ మెల్లమెల్లగా మీ కళ్ళని, ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి యోగిక్ బ్రీతింగ్. ఈ ప్రాణాయామ ద్వారా మనము ఒక ముద్రాని కూడా చేసాము. రెండిటి లాభాలు అయితే ఉంటాయండి. ముద్ర చేయటం వల్ల వెన్నుముక్క స్ట్రెంథెన్ అవుతుంది, అలాగే యోగిక్ బ్రీతింగ్ చేయటం వల్ల లంగ్ కెపాసిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. చాలామంది ఉన్న టెన్షన్స్కి, లైఫ్ స్టైల్కి ఎక్కువగా శ్వాసని పీల్చుకోవటం కూడా మర్చిపోయారండి. ఆటోమేటిక్గా టెన్షన్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఓన్లీ ఇక్కడ వరకే అండి షాలో బ్రీతింగ్ అంటారు. అంటే ఫాస్ట్గా శ్వాసను తీసుకుంటారు, ఫాస్ట్గా వదిలేస్తారు, అది కూడా చాలా చిన్నగా ఉంటుంది. అలా మన లైఫ్ స్టైల్ వల్ల మన బ్రీతింగ్ ప్యాటర్న్ అన్నది చేంజ్ అవుతుంది. కాబట్టి బ్రెత్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్రాణశక్తిని పెంచడానికి ప్రాణాయామ చాలా ముఖ్యం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని ఈ ముద్రతో పాటు చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు అర్ధ చంద్రాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, ఆ తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున వెళ్తున్నాను, చూడండి. వన్స్ మనము 2 కాళ్ళని, మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోవాలండి. నిల్చున్న తర్వాత కుడి కాళ్ళని 1 స్టెప్ బ్యాక్ తీసుకోండి. ఇక్కడ నేను ఎక్కువగా డిస్టెన్స్ తీసుకోలేదండి, కొంచెంగానే డిస్టెన్స్ తీసుకున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పై భాగాన్ని కూడా కుడి వైపున టర్న్ చేస్తూ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు
మీ కంప్లీట్ శరీరం వెయిట్ని ఎడమ కాళ్ళపైన షిఫ్ట్ చేయండి. వన్స్ షిఫ్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఎడమ చేతిని అలాగే కుడి కాళ్ళని పైకెత్తడానికి ట్రై చేయండి. అలాగే ఎడమ కాళ్ళు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నేను నా కుడి మోకాళ్ళని బెండ్ చేస్తూ కుడి మో చేతితో టచ్ చేస్తున్నాను. మళ్ళీ స్ట్రెచ్ చేయండి. మీకు ఇది పాసిబుల్ అవుతేనే చేయండి, లేదా ఆసనాలో హోల్డ్ చేయొచ్చు. గుర్తు పెట్టుకొని ఎడమ మోకాలు బెండ్ కాకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఇదండి అర్ధ చంద్రాసన. ఈ ఆసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. ఒక లెగ్ పైనే మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఆ లెగ్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయటం వల్ల ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మనం ఇక్కడ మోకాలని మో చేతి దగ్గర తీసుకొచ్చేటప్పుడు అండి ఈ భాగాన్ని లోపల పుల్ చేస్తూ టైట్ చేయండి. దానివల్ల అబ్డామినల్ టోన్ అవుతుంది, అలాగే కోర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, నేను 2 కాళ్ళతో చేస్తున్నాను. మీరు గుర్తు పెట్టుకుంటూ 2 కాళ్ళతో చేయండి. ఇదండి అర్ధ చంద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ చాలా అవసరం అండి. చిన్న పిల్లలకైనా చూడండి, మనకి ఎక్కువగా వాళ్ళ ఒక దగ్గర కుదుటగా కూర్చోమంటే కూర్చోరండి. ఎందుకంటే వాళ్ళకి మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మన లెఫ్ట్ బ్రెయిన్ని అలాగే రైట్ బ్రెయిన్ని బ్యాలెన్స్ చేయడానికి బ్యాలెన్సింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా మీ సాధనాలో ఒక బ్యాలెన్సింగ్ ఆసన ప్రతిరోజు చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి నేను స్టార్టింగ్లో ప్రాణాయామాతో స్టార్ట్ చేశానండి. అలాగే షాలో బ్రీతింగ్ గురించి కూడా చెప్పాను. అంటే చాలా తక్కువ షార్ట్గా అలాగే ఫాస్ట్ బ్రీతింగ్ చేసే వాళ్ళ గురించి చెప్పానండి. మనము ఎక్కువగా మన శరీరాన్ని అబ్జర్వ్ చేయమండి, కాబట్టి మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి. జస్ట్ మీ బ్రెత్ ఎంతసేపు లోపల హోల్డ్ చేస్తున్నారు, ఫాస్ట్గా తీసుకుంటున్నారా, స్లోగా తీసుకుంటున్నారా, ఒక 2 minutes తీసుకొని మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. లంగ్స్ని ఇక్కడి వరకే ఫిల్ చేస్తున్నారా, ఇంకొంచెం డీప్గా వెళ్ళగలుగుతున్నారా, మీ లంగ్ కెపాసిటీని కంప్లీట్గా యూటిలైజ్ చేస్తే మనకి ఏ డిసీజెస్ కూడా రావండి. కానీ మనకు ఆ చిన్న లాజిక్ ఎక్కడో మిస్ అవుతాం. రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఉప్పు తినడం వల్ల బీపీ వస్తుంది, చక్కెర తినడం వల్ల షుగర్ వస్తుంది. ఇవన్నీ ఆపేసి మనం ముందుగా టెన్షన్స్ లేకుండా మన శ్వాస మీద దృష్టి పెట్టుకుంటూ ఏదైనా మోడరేట్గా మనం ఉప్పుని కానివ్వండి, షుగర్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇలాంటివి మనం చేంజెస్ చేసుకుంటే ఏ సమస్యలు రావండి, మనం హెల్తీగా కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు కొంచెం టైం తీసుకొని టెస్ట్ చేసుకోండి మీరు ఎంత లంగ్ కెపాసిటీని యూజ్ చేస్తున్నారు.
మనము తర్వాత ఆసన చేసేద్దామండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన శిశువాసన. ఈ ఆసన చేయడానికి మనం టేబుల్ పొజిషన్లోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ఒక వైపు తిరుగుతూ చూడండి. ముందుగా మనము లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాము. ఇప్పుడు కుడి కాళ్ళని అలాగే ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. వన్స్ ఈ పొజిషన్లో మనం కూర్చున్న తర్వాత 2 చేతులని డ్రాప్ చేస్తూ మోచేతుల నుంచి మళ్ళీ 1 హ్యాండ్ డిస్టెన్స్ని తీసుకోండి. దీన్ని ఎగ్జాక్ట్గా టేబుల్ పొజిషన్ చెక్ చేసుకోవాలంటే మోకాలు మన హిప్ ఒకటే లైన్లో ఉండాలి. అలాగే చేతులు మన ఆర్మ్స్ అన్నవి ఒకటే లైన్లో ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని మీ చేతు మధ్యలోకి డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, నేను ఇలా పెట్టట్లేదు, హిప్ అయితే ఇలానే ఉంటుంది. అంటే మన మోకాలు హిప్ ఇదే పొజిషన్లో ఉంటుంది. జస్ట్ నేను నా ఛాతీని మాత్రమే కింద ప్లేస్ చేస్తున్నాను. అలాగే 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా చూడండి, ఒక హ్యాండ్ని ముందుకు తీసుకొస్తూ మెల్లగా కంప్లీట్ వెయిట్ని ఒక హ్యాండ్ పైన పెట్టి ఇంకొక హ్యాండ్ని కూడా మనము పైకి లిఫ్ట్ చేస్తాము. ఇదండి ఉత్థాన శిశువాసన. ఈ ఆసన చేసినప్పుడు మనకి చాలా వరకు స్ట్రెచ్ని అప్పర్ బ్యాక్ ఈ భాగంలో అంటే పై భాగంలో ఉన్న బ్యాక్ సైడ్లో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అనేది ఉంటుంది. చాలా తక్కువ ఆసనాల్లో మనకు అక్కడ స్ట్రెచ్ ఉంటుందండి. అలాగే ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయటం వల్ల డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే లెథార్జీగా లేజీగా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. మనం అనుకుంటాము చాలా ఈజీగా ఉంది అని, కానీ మన బాడీ నుంచి టెన్షన్స్ని రిమూవ్ చేయడానికి చాలా బెనిఫిషియల్. కాబట్టి మనము ఈ ఆసనాన్ని కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చొని రిలాక్స్. ఇదండి ఉత్థాన శిశువాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మకరాసన. దీన్ని ఇంగ్లీష్లో క్రాకడైల్ పోజ్ అంటారండి. ఎక్కువగా ఆసనాలు చేసిన తర్వాత ఈ ఆసనాలో రెస్ట్ చేస్తామండి. ముఖ్యంగా మనము ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. దానికి ముందు మన పొట్ట వైపున పడుకోవాలండి. కాబట్టి నా పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూడండి, ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. కాళ్ళ పొజిషన్ని అబ్జర్వ్ చేయండి. నా 2 కాళ్ళ వేళ్ళు సైడ్స్కి పాయింట్ చేసేలాగా పెడుతున్నాను. అలాగే హీల్ని లోపల భాగంలో పెడుతున్నాను. అలాగే ముందుగా కుడి చేతిని, ఆ తర్వాత ఎడమ చేతిని మనము హ్యాండ్ పొజిషన్ని ఇలా ఉంచుతున్నామండి. ఇక్కడ మీరు మీ శిరస్సుని కానివ్వండి లేదా చిన్ని కింద ప్లేస్ చేయొచ్చు. దీన్ని మకరాసన అంటారండి. ఇప్పుడు చూడండి, 2 చేతుల్ని కొంచెంగా సెపరేట్ చేస్తూ మీ కుడి మోకాలని మీ కుడి చేతి దగ్గరికి తేటానికి ట్రై చేయండి.
కాళ్ళ పొజిషన్ సేమ్గానే ఉంటుందండి, హీల్ లోపల వైపున. అలాగే చిక్ని అంటే ఈ సైడ్ ఆఫ్ ద ఫేస్ని కింద డ్రాప్ చేస్తూ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మకారా సౌండ్ని చేయండి. చూసారు కదండి, ఈ ఆసనాలో ఈ వేరియేషన్ చేయటం వల్ల చాలా డీప్గా రిలాక్స్ అవుతాము. నాతో పాటు మీరు కూడా కలిసి కుడి వైపున చేస్తున్నానండి, మీరు కూడా ఎడమ వైపున చేయటానికి ట్రై చేయండి. నాతో పాటు మనం కొన్ని క్షణాలు ఈ పొజిషన్లో ఉందాము. అలాగే డీప్గా రిలాక్స్ అవుదామండి. మెల్లమెల్లగా మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు ఒకవైపున తిరుగుతూ టైం తీసుకోండి. కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఇంకో హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ మకరాసనాలో ఒక చిన్న వేరియేషన్ చేసాము. అలాగే డీప్గా రిలాక్స్ అయ్యాము. యోగా అంటే చాలా ఫాస్ట్గా ఆసనాలే చేయటం కాదండి, మైండ్ని బాడీని రిలాక్స్ చేయడానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. అవి కూడా తప్పకుండా చేయాలి. అప్పుడే మన బాడీ కూడా రిలాక్స్ అవుతుంది, మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూసేద్దామండి. ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. లెగ్స్ని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చున్నాను. మంచి పొజిషన్లో కూర్చున్న తర్వాత పై భాగాన్ని కొంచెంగా వెనక్కి తీసుకెళ్ళండి. అలాగే రెండు కాళ్ళని మన ఐ లెంత్లో లిఫ్ట్ చేయండి. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ముందుగా మీ మోకాలని ఫోల్డ్ చేయండి. ఆ తర్వాత కంఫర్టబుల్గా ఉండి బ్యాలెన్స్ చేయగలిగితే మెల్లమెల్లగా లెగ్ని స్ట్రెచ్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత రెండు చేతులని తల వెనకాల తీసుకెళ్ళండి. ఇప్పుడు చూడండి, నా కుడి మోకాలని ఎడమ చేతిని టచ్ చేస్తున్నాను. ఈసారి మనము ఆపోజిట్ మోకాలని చేతితో టచ్ చేస్తున్నాము. మెల్లగా కాళ్ళని ఆ తర్వాత చేతులని ఇలా రిలాక్స్ చేస్తాం. చూసారు కదండి, నౌకాసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ చేసాము.
నౌకాసన చేయటం వల్ల మన కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. అందులో ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మన సైడ్లో ఉన్న మజిల్స్, కోర్ మజిల్స్ని కూడా ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ కొన్ని క్షణాలు అలా ఐస్ని క్లోజ్ చేస్తూ శరీరాన్ని అబ్జర్వ్ చేద్దామండి. మెల్లగా మీ కళ్ళని తెరవచ్చు. ఇదండి నౌకాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథెనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అంతటి వరకు మళ్ళీ కలుద్దాం.